వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి నయీం నగర్ నాలాలను పరిశీలించడానికి అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు జై తెలంగాణ జై కాంగ్రెస్ నినాదాలతో ఒకరినొకరు నెట్టేసుకోవడంతో నయీం నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నయీం నగర్ నాలాలపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలున్నాయని తెలిసిన ముందస్తుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ గార్డ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో భక్తుల కారులకు చిరుత అడ్డుపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో ధరావత్ లచ్చు గుడిసె అగ్ని ప్రమాదంతో బుగ్గిపాలైంది. లచ్చు వ్యవసాయ పనులకు వెళ్లి ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న భార్య పిల్లలు బయట ఉన్నారు. క్షణాల వ్యవధిలో ఇంట్లో అగ్గి రాజుకొని ఇంట్లోని వస్తువులు వ్యవసాయ పనులకు కోసం అప్పు చేసి తెచ్చిపెట్టుకున్న బీర్వాలో ఉన్న 20,000 రూపాయల నగదు, ఆనవాళ్లు లేకుండా వ్యవసాయ భూమి పత్రాలు బియ్యంతో సహా కాలిపోవడంతో లచ్చు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ అప్పటికే గుడిసెలో వస్తువులన్నీ క్షణాల వ్యవధిలో కాలిపోయాయి. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని లచ్చు వేడుకుంటున్నారు. चोटी पर दाबो कहनो अच्छे ते हम दाबो तो सही है चोटी पर दाबो ए जा रे भाई ए काका डायरेक्ट फोन करायचो पोलीस स्टेशन अरे घरवा कोणी छेद गया रे झाड़ मारो बंद करो यार बम चले यार मारो कन का कोई कोने घरवा कोणी छेद को कैसे देख रहा हो एक ही छे घर है फिर बाहर ना तो घर चली जाए वन डबल मार दो पुलिस वाले के दे जब तू करा था पंप जब ना घर ना गला कर तू मैं मार मारो ए पाइप खींचा पकड़ जा दिखाई था मगर मैं ये खड़ कमर में थोड़ा खड़ी अंगारे वाला చాలా కష్టం अरे कोड़े फायर इंजन कहां है रे 101 रे हां पारे कोने भाग लागे सावळे बसवा या से बार का बले मार दे सॉरी मुंह मार बड़ा हेल्प करे हां अब कुले आ तू कुला ना के बच्चे वाले कोने अब कुले
హైదరాబాద్ చెంచల్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మానకొండూరు మండలంలోని మానేరు వాగులో 3 ఇసుక ట్రాక్టర్లు గల్లంతు. ఎల్ఎండి గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహానికి గల్లంతయ్యాయి. ట్రాక్టర్లు ఇసుక కోసం వాగులోకి వెళ్లడంతో చోటు చేసుకున్న ఘటన. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని దేవతగా పూజించి స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవ వేడుకల్లో భాగంగా NSUI ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి తదితర మహిళలు. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక కుటుంబ సభ్యుల నిందితుడి ఇంటికి పెట్రోల్ పోసి నింపు పెట్టారు. అంతేకాకుండా నిందితుడి ఇంటి ముందు ఉన్న కార్, జేసీబీ బైక్ను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను
ఏం లేనాడు వాడు మాపడ లేనాడు ఎట్లా పరిస్థితి ఎట్లా బాబులో ఏదైనా ఒక న్యాయం చేసి మాట్లాడుకుంది పోలీసులు అయినా ఎవరైనా పిల్ల పరిస్థితి ఏంది పిల్ల బతికి ఎట్లా ఎవరు చేసుకుంటాడు తుర్కోడు కలాలు చేసి కంటే పిల్ల దగ్గరికి ఎవరు రాడు ఎవరి దగ్గరికి రాడు వాడు వాడు ఇల్లు కూడా కొడతారా వాడు నా తెగుతారా వాడు ఏం చెప్తారో చేసుకోండి ఎవరైనా పిల్లు దాన్ని కూడా రాడి ఊరికి పిల్లగాడు కూడా రాడి ఊరికి ఇల్లు దండాలు చేయొద్దు న్యాయం చేసుకోండి ఎవరైనా వాడి ఇల్లు ఉండొద్దు వాడి బావి ఉండదు వాడి మోటార్లు ఉండదు ఏది ఉండొద్దు ఒక్క లంచ కొడుకు వాళ్ళొక్క వాళ్ళు ముట్టుకోడు లేక మాపడి కొడుకు పిల్లలు అనుకుంటాను బతుకుతున్నాం వాడికి భయపడి ఎత్తుకుంటాం మేము లంచ కొడుకులు. వరంగల్ నగరం హంటర్ రోడ్లో మేడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఇంటర్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ వైద్య పరికరాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. ఐవీఎస్ రక్తనాళాల లోపాల అడ్డంకులు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఇతర అసాధారణతలను గుర్తించే అత్యాధునికమైన వైద్య పరికరం అని, నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ఒత్తిడి వల్ల వస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. ప్రజలలో అవగాహన కలిగించడానికి సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని నిర్వహించుకుంటున్నామని, వరంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా ఐవీఎస్ వైద్య పరికరాన్ని మేడికవర్ హాస్పిటల్లో ప్రారంభించామని, ఈ పరికరం ద్వారా రోగాన్ని ఖచ్చితంగా నిర్ధారించి చికిత్సను అందించవచ్చని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాంపల్లి శ్రవణ్ కుమార్ తెలిపారు. జీవన శైలిలో మార్పు రావడం, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వలన వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని, కావున తగు జాగ్రత్తలు తీసుకొని గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలని డాక్టర్ అల్లాడి సృజన్ పేర్కొన్నారు. మన డాక్టర్స్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దీంట్లో ఒక మనకి ఎట్లయితే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో అట్లాగే ఇది గుండెకి సంబంధించింది ఇంట్రావీనస్ అల్ట్రాసౌండ్. సో దీంట్లో ప్రోబ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్ క్యాన్ ఎగ్జాక్ట్ లొకేషన్, పొజిషన్, వాట్ ఈస్ ద టైప్, కంటెంట్ ఆఫ్ ద రీజన్ తెలుసుకొని అక్కడికక్కడే మనము దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక కెమెరా లాగా మనము మన రక్తనాళంలోకి హార్ట్కి సంబంధించిన దానికి పంపించడం జరుగుతుంది. సో మన డయాగ్నోస్టిక్ ఎక్యురసీ అనేది 100% ఉంటుంది. సో అట్లాంటి ఒక పరికరాన్ని వరంగల్కి ముందుగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ డాక్టర్ కావ్య మేడం గారికి, మీడియా మిత్రులకు, మెడికవర్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ నమస్కారాలు. మరియు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు, డాక్టర్ శ్రవణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి. ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి 2 కారణాలు ఇప్పట్లో. ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము, మరియు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఇవి ముఖ్యమైన కారణాలు. మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ తినడము, అవి ముందు నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఉడుకుల పరుగుల జీవితంలో చాలా అంటే కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్. సో ఇప్పుడు ఈరోజు వరల్డ్ హార్ట్ డే. ప్రతి సంవత్సరము 29 సెప్టెంబర్ మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము. ఇది ప్రత్యేకంగా ఈ వరల్డ్ హార్ట్ డే అని ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం. మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య గుండె జబ్బులు చాలా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి. చాలా మందికి హార్ట్ అటాక్స్ తోటి సడన్గా కొలాప్స్ అయి చనిపోతున్నారు. మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం, టీవీలలో కూడా. సో ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాం మనము. సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి. మన హైదరాబాద్లో ఉండేది కానీ వరంగల్లో ఎప్పుడు లేదు. సో ఇది మనం సింపుల్ మన కాంప్లెక్స్ జబ్బులు అనేది మనం తగ్గించడం జరుగుతుందనే ఒక ఉద్దేశం అనేది వరల్డ్ హార్ట్ డే. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ వరంగల్ మేనేజ్మెంట్ మేమందరం కలిసి మన వరంగల్ కేఎం క్రాస్ రోడ్ దగ్గర ఉదయం పూట 7-7:30 ప్రాంతంలో ఒక ఫ్లాష్ మాబ్ చేయడం అనేది జరిగిందండి. అంటే కొంతమంది మెడికల్, నర్సింగ్ పీపుల్ అందరూ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఎట్ ద సేమ్ టైం మనకు చిన్న స్కిట్ అనేది, అంటే ఎందుకు ఎక్కువ గుండెపోటు వస్తుందంటే మనందరికీ తెలిసింది
మన ఈ యొక్క జీవన శైలిలో ఎక్కువ తాగడం అలవాటు, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా, బర్గర్లు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు, ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు. సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాం. సో అది ఎలా వస్తుంది అనేది, వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపిఆర్ అనేది ఈ రోజుల్లో మీ మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం, సడన్గా ఒకరు పడిపోయినప్పుడు మనం గుండె స్పందన ఆడిందా లేదా తెలుసుకొని, లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండె పైన 2 చేతులు ఇలా పెట్టి ఒత్తిడి చేయడం వల్ల, ఒత్తడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం సరఫరా అనేది ఆగకుండా, గుండె కండరం కూడా ఆగకుండా మనం ఆ ఒత్తడం వల్ల వెంటనే గుండె పనిచేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆవిష్కరించారు. బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏ ఒక్క గౌడ కులస్తులు తాడి చెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమయ్య రక్షా కిట్స్ ను రూపొందించింది. దసరాలోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని, మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడము చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పంతాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు, రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కులానికి వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి, వెంట కత్తితో ఒక మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి, రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇప్పుడే ఒకసారి చూడండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.